నడిచిన నీ అడుగులు వేల హృదయాల్లో వెలిగాయి. కన్నీటి చుక్కల మధ్యలో కరుణగా మారి నిలిచాయి. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని దేవునికే అర్పించినావు. సేవే నీ శ్వాసగా మార్చుకుని ప్రేమనే పంచినావు. నీకే వందనమయ్యా, ఈ ప్రయాణమంతా నీ కృపేనయ్యా. తండ్రికి కే జార్జ్ గారి 30 ఏళ్ల రేడియో పరిచర్య ఆ స్వరంలో వినిపించిన దేవుని ప్రేమే వారసత్వమయ్యే. ఆ మార్గంలో నడిచిన అడుగులు 10 ఏళ్ల రేడియో సేవగా మారే. మాటలలోనే కాదు ప్రభువా, చేతలలో నీ ప్రేమ కనబడే. విక్టర్లీనాతో జీవిత బాటలో కలిసి నడిచిన కుటుంబమంతా షారోన్, సుజన్ ప్రైస్, విక్టోరియస్, జార్జ్ డానియేలు నీ ఆశల దీపాలయ్యారు. కుటుంబమే సేవకు బలమై, సేవే కుటుంబానికి గర్వమై. సంవత్సరము జూన్ నెలలో ఒక చిన్న అడుగు మొదలైంది. సేవాని చిన్న విత్తనం 26 వసంతాలై విరిసింది. అభాగ్యుల కన్నీళ్లలో ఆశగా నీవు నిలిచావు. చెత్త ఏరుకునే పిల్లల చేతుల్లో శుభ్రతనే వెలుగును పెట్టావు. ఆకలితో ఉన్న వారికి అన్నమై, చలి ఉన్న వారికి వస్త్రమై, అనాథలకు ఒక నీడై, వృద్ధులకు ఒక తోడై, దిక్కులేని పిల్లలకు దారి చూపే దీపమై. విద్యనిచ్చి, జ్ఞానమిచ్చి, ఆదరణనిచ్చి, ఆశనిచ్చి, చీకటిలో ఉన్న జీవితాలకు వెలుగై నిలిచావు. ఓ 2006లో పవిత్ర పర్వత సేవా సంఘం ఏర్పడే. చిన్నదైన సేవా దీపం ఎన్నో జీవితాల్లో వెలిగే. 2026లో బర్మా శిబిరానికి సేవ చేరే. 30 మంది వృద్ధుల జీవితాలకు ఆప్యాయతగా చేయూతనిచ్చే. యుద్ధపు రోజుల జ్ఞాపకాలతో భారతదేశానికి చేరిన తల్లులు 70-80 ఏళ్ల వయసులో నేడు తోడు కోసం ఎదురు చూశారు. వారిని వెతికి వచ్చిన ప్రేమ, వారిని చేరిన దేవుని దయ, మందులై, అవసరాలై ఆర్థిక సహాయమై నిలిచే.
మంచి సమరయ సేవ సహాయ కేంద్రంతో కలిసి సాగిన సేవ బాట ఎన్నో జీవితాలకు ఆశను నింపే తోడుగా నిలిచిన దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు స్నేహితులకు ఆప్తులకు ప్రతి సహాయక హృదయానికి వందనాలు ఈ సేవ మా సొంతం కాదు నీదే ప్రభువా నీదే ఈ మహిమ మా కోసం కాదు నీ నామానికే నీకే ఇంకా ఎన్నో జీవితాలు వెలగాలి ఇంకా ఎన్నో కన్నీళ్లు తుడవాలి ప్రభువు ప్రేమను లోకమంతా ఇంకా విస్తారంగా పంచాలి 26 వసంతాలకు వందనమయ్యా ఇంకా నడిపించు ఇంకా బలపరచు ఇంకా సేవ చేయని నీ ప్రేమను పంచని ఒక దీపం వెలిగింది వేల దీపాలై మారింది ఒక హృదయం కరిగింది వేల హృదయాలను తాకింది ప్రేమ నడిచిన చోట దేవుని అడుగులు కనిపించా